పంచతంత్ర కథలు. ఈరోజు మనం 70వ ఎపిసోడ్లో సంక్రాంతి పండగకు నేత కార్మికుని కథ తెలుసుకుందామా. అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో చాలా అంటే చాలా చాలా మంచి వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటారు. ఆ ఊరిలో సంక్రాంతి పండగ వచ్చేస్తుంది అనగానే ఆడవారందరూ వారికి కావలసిన పట్టు చీరలను ఆ ఊరిలో ఒక నేత కార్మికుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి ముందుగానే ఆర్డర్ ఇచ్చి నేపించుకుంటూ ఉంటారు. ఆ నేత కార్మికుడు కూడా చాలా చక్కగా మగ్గాన్ని తనే తయారు చేసుకొని చీరలను చాలా అంటే చాలా జాగ్రత్తగా తయారు చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు తను మగ్గం మీద చేసే కొన్ని చీరలను చాలా జాగ్రత్తగా చేసి అందరికీ ఇవ్వవలసిన టయానికి అందిస్తూ ఉన్నాడు. అలాగా పండుగకి దగ్గర అవుతుంది అని చాలా అంటే చాలా కష్టంగా లేట్ అయినా సరే చేస్తూ చేస్తూ ఉంటే ఒకరోజు ఆ మగ్గం కాస్త విరిగిపోయింది. అయ్యో, ఇప్పుడు చాలా ఎక్కువ చీరలు నేను తయారు చేయవలసి ఉందే, ఈ సమయంలో నా మగ్గం విరిగిపోయింది, ఎలాగా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది, నువ్వేమి చింతించకు, ఇంకా టైం ఉంది కదా, ఈరోజు పక్కనే అడవి ఉంది, అడవిలో చాలా మంచి కలప దొరుకుతుంది. నువ్వు ఒక పాడుబడిన చెట్టును చూసుకో, ఆ చెట్టు ఆల్రెడీ ఎండిపోయి ఉంటుంది కాబట్టి నీ మగ్గానికి బాగా సరిపోతుంది. ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక కలపని తీసుకువచ్చి ఇస్తే నేను నీకు మంచిగా మగ్గం తయారు చేసి ఇస్తాను. మనం మంచి మగ్గాన్ని మళ్ళా త్వరగా తయారు చేసుకుందాం. ఈసారి వీలైతే 2 మగ్గాలు చేద్దాం, నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. ఇక ఆ నేత కార్మికుడు, సరే అయితే ఈరోజు రాత్రి అయిపోయింది కదా, నేను మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళి మంచి కలపను తీసుకువస్తాను అని చెప్పి పడుకున్నాడు. ఇక నెక్స్ట్ డే రోజు చక్కగా తను నిద్ర లేచి పక్కనే ఉన్న అడవికి బయలుదేరాలి అనుకుని తన ఇంట్లో ఉన్న పాత గొడ్డల్ని తీసుకున్నాడు. ఆ గొడ్డలి తీసుకుని ఇక అడవికి బయలుదేరాడు. అలా అడవికి బయలుదేరి చుట్టూ చూస్తే తనకి ఒక పాత చెట్టు, ఎండిపోయిన చెట్టు ఒకటి కనపడింది. అది చాలా పెద్దగా ఉంది, చాలా పాతదిలా ఉంది. సరే, ఎటు ఇది ఈ చెట్టు ఎండిపోతుంది కదా, ఈ చెట్టుని నేను కొట్టుకుంటే త్వరగా మగ్గాని చేసుకోవచ్చు అని ఆ చెట్టును కొట్టడానికి గొడ్డల్ని పైకెత్తాడు. ఇంకంతే, తను గొడ్డలి ఎత్తగానే అప్పుడే ఆ చెట్టు మీద ఉన్న ఒక రాక్షసుడు ఆ నేత కార్మికుడు ఎదుట ప్రత్యక్షమైపోయాడు. ఆ నేత కార్మికుడు కొంచెం కూడా భయపడలేదు, మనసులో మాత్రం చాలా భయపడిపోతున్నాడు. అమ్మో, ఏంటి ఇంత పెద్ద రాక్షసుడా, నన్నిప్పుడు తినేస్తేను అని భయపడుతున్నాడు. కానీ పైకి భయం పడితే ఇంకా ఎక్కువ కొంపలు మునుగుతాయి అనుకుని ధైర్యాన్ని నటిస్తున్నాడు. ఇక నాకు తెలియదు, ఎవరు నా ముందు లేరు అన్నట్లుగా ఆ గొడ్డల్ని ఇక దించకుండా మరలా చెట్టుని నరకటానికి ఎత్తాడు. అంతే, ఆ రాక్షసుడు, ఓయ్ ఆగు ఆగు, దయచేసి ఈ చెట్టుని ఏమీ చెయ్యకు, ఈ చెట్టు కొమ్మలు చాలా పాత పడిపోయున్నాయని నాకు తెలుసు, అందుకే ఈ చెట్టు దగ్గరికి ఎవరూ రారు అనుకుని ఈ చెట్టులో నేనుంటున్నాను. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే నాకు అలవాటైపోయింది. నువ్వు ఈ చెట్టు మీద ఒక్కసారి అయినా గొడ్డలితోటి కొట్టావు అంటే నా ప్రాణం పోతున్నట్లుంటుంది. ఈ చెట్టు మీద నేను చాలా హాయిగా జీవిస్తున్నాను అన్నాడు. ఇక ఆ చేనేత కార్మికుడికి ఏమి చేయాలో అర్థం కావటం లేదు. నేను ఒకవేళ నరికేస్తే ఈ చెట్టు ఆశ్రమం పోతుంది, ఒకవేళ నరకకుండా నేను తిరిగి ఇంటికి వెళ్దాము అంటే నా ఆశ్రమం పోతుంది కదా, నేనేం చేయాలి అనుకుంటూ తను తడబడుతూ ఉన్నాడు. అప్పుడే ఆ కార్మికుడు మనసులో ఉన్న అతని ఆలోచనను పసిగట్టిన ఆ రాక్షసుడు, సరే సరే, నాకు అర్థమైంది, నీ జీవనాధారం ఈ చెట్టుని కొట్టకపోతే ఉండదు అనుకుంటున్నావు కదా, సరే నీకేమి కావాలో కోరుకో, నీకేం కావాలంటే నేను అది ఇస్తాను, నువ్వు ఈ చెట్టును కొట్టకుండా ఇంటికి వెళ్ళిపో చాలు అన్నాడు. అప్పుడు ఆ చేనేత కార్మికుడికి ఏమి అడగాలో అర్థం కాలేదు. ఏంటి సంశయిస్తున్నావు, నేను నీకు వరము ఇవ్వను అనుకుంటున్నావా, నువ్వు ఏమడిగినా ఇస్తాను, తప్పకుండా అడుగు అంటాడు ఆ రాక్షసుడు. అయితే నేను పక్కనే నా ఫ్రెండ్ ఉన్నాడు, నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఆలోచనకి తట్టడం లేదు బుర్రకి, నేను వెళ్ళి తనని ఒక మంచి ఉపాయం అడుగుతాను, తను ఏం చెప్తే అది నీ దగ్గరికి వచ్చి దానిని కోరుకుంటాను, ఇస్తావా అని అడుగుతాడు. తప్పకుండా ఇస్తాను, వెళ్ళిరాపో అంటాడు. మరైతే నీకు ఎటువంటి అభ్యంతరం లేదా,
మరలా నేను వచ్చేసరికి నువ్వు మాయమైపోవు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు, నేనేమీ మాయమైపోను, ఇక్కడే ఉంటాను, నీకు తప్పకుండా ఏమి కోరుకుంటావో అది ఇస్తాను, వెళ్ళిపో. ఒకవేళ నేను మాయమయ్యి నీకు మోసం చేస్తే నువ్వు ఈ చెట్టుని కొట్టేయచ్చు కదా అని అడుగుతాడు. ఇక అవును కదా అనుకుని ఆ చేనేత కార్మికుడు త్వరగా అతని స్నేహితుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు అంటాడు, మరైతే నువ్వు రాజువి అవ్వాలి అని కోరుకో. రాజుగా అయితే నీకు చాలా అంటే చాలా ధనం వస్తుంది. అప్పుడు ఆ ధనంతో నువ్వు చాలా మందికి సహాయం కూడా చెయ్యవచ్చు. ఆ డబ్బుతోటి నువ్వు హ్యాపీగా జీవించవచ్చు. ఇక నీకు అస్సలు కష్టాలు ఉండవు అని చెప్తాడు. అప్పుడు ఆ మిత్రుడు చెప్పిన మాటలు చాలా నచ్చుతాయి. చక్కగా ఆ మాటల్ని విని రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఆ వరాన్ని కోరాలి అనుకుంటాడు. మరలా మధ్యలో ఏమైందో ఏమో, తన నెత్తి మీద శనీశ్వరం కూర్చున్నట్టు ఇంటికి పయనమవుతాడు. ఒకసారి నా భార్య దగ్గరికి వెళ్ళి నా భార్యతో చెప్తే నా భార్య కూడా ఏమంటుందో చూద్దాం అనుకొని, అప్పుడే ఆ భార్య చక్కగా స్నానం చేసి ఇంటి ముందు ఉన్న పూల చెట్లకి పూలు కోస్తూ ఉంటుంది. భర్త ఒట్టి చేతులతో రావటం చూసి, ఏమిటి ఇలా వచ్చారు, కలప దొరకలేదా మీకు అని అడుగుతుంది. అప్పుడు ఈ నేత కార్మికుడు చెప్తాడు, కలప దొరకలేదు అనేది కాదు, ఆల్రెడీ నేను మంచి కలపని చూశాను, అది కొట్దాము అనుకునే లోపల ఒక రాక్షసుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అని మొత్తం జరిగిందంతా చెప్తాడు. మరియు తన స్నేహితుడు రాజుగా అయ్యేలా కోరమన్నాడు అనే సంగతి కూడా చెప్తాడు. ఇక ఆ భార్య, అలాగా చెప్పారా నీ స్నేహితుడు, కానీ అలా రాజుగా అయితే మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఇంకా అందరి దృష్టి మన మీద పడుతుంది, మరియు దొంగలు దోపిడిదారులు అందరూ మనల్ని దోచుకు వెళ్లాలని చూస్తూ ఉంటారు అని తనకు తెలిసిన కొంచెం విడివిడి జ్ఞానంతో చెప్తుంది. అలా అంటావా, కానీ రాజుగా అయితే చాలా ధనం వస్తుంది కదా, మనం సంతోషంగా జీవించవచ్చు కదా అని నేత కార్మికుడు అంటాడు. సంతోషంగా జీవించవచ్చు అనుకుంటాం, కానీ డబ్బు ఉంటే సరిపోదు, మనకి మనశ్శాంతి కూడా ఉండాలి. మనకి డబ్బు ఎంత ఎక్కువైతే అంత మనశ్శాంతి పోతుంది. డబ్బు వద్దు, కానీ నువ్వు రోజుకి ఒక చీరనే నేతని నెయ్యగలుగుతున్నావు కదా, అలా కాకుండా రోజుకి ఒక 2-3 చీరలు నేత నేసేలాగా ఆ రాక్షసుణ్ణి అడుగు. అప్పుడు మనము చక్కగా ఆ చీరల్ని అమ్మేసుకొని డబ్బుని మనం బతకడం కోసం సంపాదించుకుందాం, కొంచెం దాపెట్టుకుందాం అని చెప్తుంది. సరే, ఈ ఐడియా ఏదో బాగుంది, నేను అదే అడుగుతాను అనుకొని ఇక ఆ నేత కార్మికుడు మరలా తిరిగి అడవిలోకి ప్రయాణమవుతాడు. మరియు భార్య చెప్పిన మాటలు కూడా గుర్తుంటాయి. రాజుగా అయితే రావణాసుడు మరియు చాలా మంది రాజులు, కౌరవులు, పాండవులు రాజ్యం కోసమే దండెత్తారు కదా, అప్పుడు వారికి దీనివల్లనే ఎంతో ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పింది భార్య. ఆ మాటల్ని గుర్తించుకొని నడుస్తూ ఉంటాడు చిన్నగా. ఇక తనకొక ఆలోచన వచ్చింది. అవును కదా, నేను రోజుకి 2 చీరలు నెయ్యాలి అంటే నాకు 2 చేతులు ఉన్నాయి కదా, అప్పుడు నేను రాక్షసుణ్ణి 4 చేతులు ఇవ్వమని అడుగుతాను. అప్పుడు 4 చేతులు చూడటానికి 2 తలలుంటే బాగుంటుంది కదా, నేను 2 తలలు ఇవ్వమని అడుగుతాను అనుకొని ఆలోచించుకొని ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు, నువ్వు బాగా ఆలోచించుకొని అడుగుతున్నావా ఈ ఆలోచన అని. నేను బాగా ఆలోచించుకున్నాను, నీకు నచ్చకపోతే చెప్పు, నేను నా చెట్టును నేను కొట్టుకు వెళ్ళిపోతాను అని అంటాడు నేత కార్మికుడు. వద్దు, నాకేంటి, నువ్వు అడిగావు, నేను ఇస్తాను. నీకు 2 తలలు కావాలన్నావు, 2 కాకపోతే 3 తీసుకో. 4 చేతులు కావాలన్నావు, 4 కాకపోతే 6 తీసుకో అని చెప్పి తనకి 3 చేతులు, 6 చేతులు, 3 తలలు ఇచ్చేస్తాడు. ఇక సంతోషంగా దానిని చూసుకొని ఎంతో ఆనందంగా, నా భార్య నన్ను చూస్తే ఇంకా సంతోషపడిపోతుంది, రోజు ఇంకా నేను తక్కువ పని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పనులు చేస్తాను అని సంతోషంగా ఊరికి బయలుదేరాడు. ఇక తన ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఊరికి రాగానే అతనిని చూసిన ఊరి జనము, పిల్లలు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ ఊరికి ఏదో ఒక రాక్షసుడు వస్తున్నాడు అని భయపడిపోతారు. పిల్లల్ని పట్టుకొని తినేస్తాడు అనుకొని వాళ్ళు ఇక అందరూ చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే జనమందరినీ పిలుస్తారు. వాళ్ళు అనుకుంటారు నేత కార్మికుడు అని గుర్తుపట్టరు. ఇక పక్కనే ఉన్న రాళ్ళు తీసుకుని వాళ్ళ మీదకి ఇసిరేసి బాగా కొడతారు. అప్పుడు ఇతనికి బుద్ధి వస్తుంది. చెప్తాడు, నేను ఎంత చెప్పినా కూడా నేత కార్మికుణ్ణి అని వాళ్ళు నమ్మరు.
ఇక మరలా అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రాక్షసుణ్ణి బతిమలాడుకుంటాడు. నాకు ఈ వరం వద్దు, నాకు ఇదివరకిట్లాగే నా రూపాన్ని నాకు తిరిగివ్వు అని. అప్పుడు రాక్షసుడు అంటాడు, నేను నీకు ముందే చెప్పాను, ఒక్కసారి వరం ఇచ్చాను అంటే వెనక్కి తీసుకోను అని. అయినా కూడా బతిమలాడుతాడు ఈ చేనేత కార్మికుడు. ఇక తప్పదు అనుకున్నట్లు సరే అయితే అని మరలా తిరిగి అతని రూపం అతనికిస్తాడు. ఇక దెబ్బలు తగిలిన ఒంటితోటి ఎంతో బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళబోతుంటే అప్పుడు రాక్షసుడికి జాలి వేసి సరేలే అంటూ పక్కనే ఉన్న ఇంకొక చెట్టు కలపను అతనికి ఇచ్చి పంపిస్తాడు. ఇక ఆ కలపని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. చక్కగా మగ్గం చేసుకొని మరలా ఇదివరకిట్లాగే తన వ్యాపారాన్ని తను సాగిస్తూ ఉంటాడు. అలాగే అనుకున్న సమయానికి సంక్రాంతి పండగకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి చీరలన్నీ చక్కగా చేసి ఇచ్చేస్తాడు. అందరూ మంచిగా సంతోషపడతారు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ కథ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇక మనం ఏ కథని వినబోతాము ఏంటి అనేది ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేసుకోగలరు. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. లైక్ అండ్ కామెంట్ చేయటం మర్చిపోకండి. ఉంటాను గైస్, బాయ్.